శ్రీ మాఘపురాణం 4వ అధ్యాయం సుమిత్రుని వృత్తాంతం. పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది విని, మహాదేవ, గురుపుత్రిక వృత్తాంతం చెప్పారు. మరి శిష్యుడైన సుమిత్రుడు ఏమయ్యాడు, అతని విషయం కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమశివుడు, దేవి, చెబుతాను విను. తదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. ఆ సుమిత్రుడు గురుపుత్రికతో సంగమించి చేసిన మహాపాపానికి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన ఈ పాపం ఎలా తొలగిపోతుంది, నాకు ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెంది ఆ గురువుగారిని అడిగి తెలుసుకోవాలని చివరకు నిర్ణయించుకున్నాడు. గురువుగారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవ, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు తెలియకుండా ఒక మహాపచారం చేశాను. అది నన్ను నిలువున దహించి వేస్తోంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే గాని నాకు మనశ్శాంతి లేదు. మీ దగ్గర చదువుకునే రోజుల్లో ఒకనాడు దర్భలు సమిధిలో తేవడానికి అడవికి వెళ్ళాను. అప్పుడు మీ కుమార్తె కూడా నా వెంట అడవికి వచ్చింది. ఏదో బాల్య చాపల్యం చేత వస్తుందిలే అనుకున్నాను. అక్కడ ఒక చెరువు, చెట్ల నీడలో ప్రశాంతత, మనోహర వాతావరణము చూసి ఆమె చాలా ఉద్రేకపరురాలై తన కోరిక వెల్లడించింది. నేనది తప్పని వారించాను. కానీ ఆమె వెనక తన కోరిక తీర్చకపోతే ఆ చెరువులోకి దూకి చస్తానని బెదిరించింది. అందువల్ల భయపడిన నేను ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. ఏమైనా అది మహాపాతకం కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలియజేసి నాకు చెప్పండి అంటూ గురువుగారి పాదాలు పట్టుకుని ఏడవనారంభించాడు. నిజానికి గురువునకు అతనిని చూడగానే కోపం వచ్చింది. తన కుమార్తెకు అంత కష్టం కలగడానికి కారణమైన వాడు వీడే అని శపిద్దామనుకున్నాడు. కానీ అతని పశ్చాత్తాపం చూశాక ఆ కోపం పోయింది. వెంటనే అతన్ని లేవదీసి, నాయన, ప్రారబ్ధ కర్మాన్ని ఎవరికైనా అనుభవించక తప్పదు. నా కుమార్తె కూడా ఈ దోషం వల్ల చాలా బాధలు పడింది. చివరికి మాఘమాస వ్రతం చేసి తన భర్తను బ్రతికించుకుని ఇప్పుడు సుఖంగా ఉంది. నువ్వు కూడా ఇతరుల బలవంతం చేత పాపం చేసి దానికి పరిహారం కోసం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను. నదులన్నిటిలోనూ గంగా నది ఉత్తమమైందని పురాణాలు చెప్పాయి. కాబట్టి గంగా తీరంలో ఉన్న కాశీనగరానికి పోయి అక్కడ 12 సంవత్సరాలు తపస్సే, అదే నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అని చెప్పి పంపాడు. సుమిత్రుడు గురువుగారు తనను శపించకుండా ప్రాయశ్చిత్తం చెప్పి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తూ కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరదామనుకుని సుమిత్రుడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అది మాఘమాసం కావడం చేత ఆ ఆశ్రమంలో ఉండేవారందరూ నదిలో ప్రాతకాల స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణుడికి షోడశోపచారాలతో సహస్రనామ పూజలు చేసి అనేక విధాలైన ఫలాలు నైవేద్యం పెట్టి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి పద్మ పురాణాంతర్గతమైన మాఘపురాణం ఆ ఆశ్రమాధిపతి వినిపిస్తుండగా విని ఆ తర్వాత తమ తమ కార్యక్రమాలకు వెళ్ళిపోవడం చూశాడు. సుమిత్రుడు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏమిటి, దీని ఫలితం ఏమిటి, నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. వారిలో సత్యవ్రతుడను ముని సుమిత్రునితో, నాయన, దీనిని మాఘమాస వ్రతం అంటారు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో పొద్దున్నే ఒక నదిలో గాని సరస్సులో గాని స్నానం చేసి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించి ఆయన మహత్యాన్ని చెప్పి మాఘపురాణాన్ని శ్రద్ధగా వినాలి. ఇలా మాఘమాసమంతా ఒక వ్రతంలా చేసిన వారికి సర్వ పాపాలు నశించి శ్రీ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల చివరికి మోక్షం కూడా లభిస్తుంది. ఈ మాఘమాస వ్రతం చేయకుండా దీనిని పరిహసిస్తూ ఆక్షేపించేవాడు మహారౌరవ నరకాన్ని పొందుతాడు. బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. అసత్య సాక్ష్యం చెప్పినవాడు, దురాచారపరుడు, పరశ్రీ సాంగత్యం చేసినవారు, దేవుని ద్రవ్యం అపహరించినవాడు, తానిచ్చిన దానిని తస్కరించేవాడు, దేవ బ్రాహ్మణుని తిట్టినవాడు, సోదరుని భార్యతో రమించేవాడు, ఆడిన మాట తప్పినవాడు, వివాహాది శుభకార్యాన్ని చెడగొట్టేవాడు, తల్లిదండ్రుల్ని ద్వేషించువాడు ఎలాంటి దుర్గతిని పొందుతారో అలాంటి దుర్గతిని ఈ మాఘమాస వ్రతాన్ని పరిహసించేవాడు పొందుతాడు. ఈ మాఘమాసంలో కంబళదానం, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం చేసిన వారి పుణ్యం ఎంత అని చెప్పడానికి 1000 నోళ్లున్న ఆదిశేషుడికో కూడా సాధ్యం కాదు. సుమిత్రుడు తాను చేసిన పాపం, గురువుగారు చెప్పిన ప్రాయశ్చిత్తం అన్నీ చెప్పాడు. అప్పుడు సత్యవ్రతుడు, అయ్యా, ఈ మాఘమాసం ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజులు నియమనిష్టలు గలవాడివై
మాఘస్నాన, జప, విష్ణు పూజ, పురాణ శ్రవణాదులు ఆచరించినట్లయితే నీ పాపం పటాపంచలవుతుంది. ఆ తర్వాత మీ గురువుగారు చెప్పినట్లుగా గంగా తీరంలో తపస్సు చేయవచ్చు అంటూ ఆ మాఘమాస వ్రత విధానాన్ని వివరంగా చెప్పాడు. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. సుమిత్రుడు తనకు కలిగిన అదృష్టానికి ఆనందించి ఆ మునుడితో పాటు మిగిలిన 3 రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి ఆ మునుడి దగ్గర సెలవు తీసుకుని కాశీ నగరానికి ప్రయాణమయ్యాడు. అతడు కాశీకి చేరి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథులను సేవించుకుని ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుండి జితేంద్రుడై సీతవాత తపమును లెక్కించక శంకరచక్ర గదాపాణి అయిన శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి హృదయపద్మంలో నింపుకొని భ్రూ మధ్యంలో దృష్టి నిలిపి ఇతర చింతనను దరిచేరనీయకుండా 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు గురువు చెప్పినట్లు చేశాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు. పార్వతీదేవి ఆ సుమిత్రుడు మాఘమాస వ్రతంతోనూ గురువు చెప్పిన తపస్సుతోనూ సర్వ పాపాలను పోగొట్టుకుని శాశ్వత ఆనందాన్నిచ్చే మోక్షాన్ని కూడా పొందగలిగాడు అని చెప్పగా విని పార్వతీదేవి చాలా సంతోషించింది. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం.